ఈ కారు రేస్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ఈ కేసును సుప్రీంకోర్టు రేపు విచారించబోతోంది. ఇప్పటికే ఈ కేసు 37వ నెంబర్గా లిస్ట్ అవుట్ అయింది. ఇటీవలే హైకోర్టు కేటీఆర్ పిటిషన్ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేశారు. రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ విచారణకు వస్తుంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో కేసు అయితే వేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ గతంలో వేశారు. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ పై విచారణ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపడుతుంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏసీబీ కేవేట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కేవేట్ పిటిషన్ అంటే ఏదైతే ఒక సుప్రీంకోర్టులో వాదనలు కేటీఆర్ తరపునే కాదు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినాలి అన్నటువంటి అంశంలో ముందస్తుగానే కేవేట్ ను వేసింది. రేపు 37వ నెంబర్ గా కూడా కేసు కేటీఆర్ లిస్ట్ అయింది. అయితే మరి సుప్రీంకోర్టులో పిటిషన్ పాస్ అవుతుందా లేకపోతే మళ్ళీ హైకోర్టులో ఏదైతే హైకోర్టు ఇచ్చినా అదే కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.